హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. ఈ రోజు అయితే మీ ముందుకు నేను డైనోసార్ మ్యూజియం తీసుకొచ్చేసాను అనమాట. ఎవరైతే చూడలేకపోయారో వాళ్ళకి ఇదొక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. నా వీడియో ద్వారా మీరైతే మీ పిల్లలకి చూపించవచ్చు. ఈ డైనోసార్ మ్యూజియం అయితే మహాబలిపురంలో ఉందన్నమాట. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 8 o'clock అయితే ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 8 o'clock వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుందన్నమాట. సుమారుగా మనం ఒక 2 hours లోపలైతే ఈజీగా తిరగచ్చు, అన్నీ చూడొచ్చు. ఇంకా డైనోసార్ మ్యూజియం విషయానికి వచ్చేస్తే ఇదైతే మనకి 4th ఐటమో 5th ఐటమో తెలీదు. మనకి ఇచ్చిన టికెట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా. నేను ప్రీవియస్ వీడియోలో షెల్స్ గురించి, పర్ల్స్ గురించి చాలా క్లియర్గా చెప్పాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఇదైతే నెక్స్ట్ దాని తర్వాత మనం లోపలికి ఎంటర్ అవగానే మనం నిజంగా జురాసిక్ పార్క్లో ఉన్నామా అన్నట్టు ఇవంటి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట. సో మా వాళ్ళని కూడా నాకు ఇక్కడ డైనోసార్లు చూసినట్లే అనిపించింది. వాటితో పాటు బాగా కలిసిపోయారు మా వాళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి ఇవి రియలిస్టిక్గా అనిపిస్తాయి అనమాట. అవి మొత్తం బెండ్తో, అది ఒక కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట. దాంతో టచ్ చేస్తే మనకి చాలా మెత్తగా అనిపిస్తుంది. అక్కడైతే డు నాట్ టచ్ అని చెప్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు టచ్ చేద్దంటారో మనకు అప్పుడే టచ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. మనకైతే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం మీలో ఎంతమందికి తెలుసు, డైనోసార్ని ఎవరు చూడలేదు, బట్ వాటి ఎముకల ఆధారంగా ఇలా ఉండొచ్చు అని వీటిని డిజైన్ చేశారు. ఆ స్టోరీ మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి అనమాట. ఇక్కడైతే డిఫరెంట్ డైనోసార్స్ అయితే ఉన్నాయి, చిన్నవి నుంచి పెద్దవి వరకు కూడా ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది చాలా బాగుందన్నమాట. అంటే జస్ట్ అలా పెట్టకుండా షో పీస్ లాగా వాళ్ళు ఏం చేశారంటే వాటి మూమెంట్స్ పెట్టారనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క డైనోసార్ అరుస్తూ ఉంటుంది సౌండ్ వచ్చినప్పుడు. అలా అరిచినప్పుడు డైనోసార్ అనేది మూమెంట్ ఉంటుంది, అంటే ఇంక్లూడింగ్ ఐస్తో పాటు బ్లింక్ చేస్తుంది అనమాట. ఐస్ బ్లింక్ చేస్తుంది అండ్ సౌండ్ వచ్చినప్పుడు అది కొంచెం ఈ తోక కూడా మూమెంట్ చేస్తూ ఉంటుంది. మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ డైనోసార్ అలా అరుస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా దగ్గరగా దీన్ని తీసుకొచ్చారు. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. మనకంటే కూడా పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా దీన్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ అప్పుడప్పుడు వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. స్కూల్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలామంది స్కూల్ పిల్లలు వచ్చి ఉన్నారనమాట. ఫస్ట్ అయితే మేము ఈ మ్యూజియం అంత వర్త్ కాదని అనుకున్నాము, బట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత 300 రూపీస్ టికెట్కి చాలా న్యాయమే జరిగింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా ఓడి చూడండి తోక పట్టుకొని లాగుతున్నాడు. కామ్గా ఉండరా అంటే ఒకరు కామ్గా ఉండరు అనమాట. వెళ్ళి అక్కడ అది ఇది లాగుతూ ఉంటారు. చూసుంటే మనోడికి బాగుండేది. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తక్కువేం లేదనమాట. వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, బట్ లోపల ఇంకా చాలా బాగున్నాయన్నమాట. మనకి చిన్నప్పుడు ఎవ్రీ సండే ఒక్కొక్క మూవీస్ వేసేవాళ్ళు కదా. సో అప్పుడు మనం ఇలా జురాసిక్ పార్క్ అవన్నీ చూసేవాళ్ళము, రియలిస్టిక్గా అనిపించేది. సో అవన్నీ నాకు ఒక మెమరీస్ లా గుర్తొచ్చింది. డైనోసార్లు దాదాపు 23 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై కనిపించాయని చరిత్ర చెప్తుంది. వీటిలో 2 రకాలు ఉంటాయి, ఒకటి శాకాహారి, ఇంకొకటి మాంసాహారి. డైనోసార్లు భూమిపై 160 మిలియన్ల సంవత్సరాల రాజ్యం చేశాయి, కానీ ఒక ఆస్టరాయిడ్ వాటిని ఢీకొనడం వల్ల సుమారు 6 కోట్ల ఏళ్ల క్రితం అవి అంతరించిపోయాయి. ఇప్పుడు మనం మ్యూజియంలోకి చూపించే డైనోసార్లు అన్నీ కూడా ఇక్కడ షో పీస్ లాగా పెట్టినవన్నమాట. దాని పక్కనే మనకి 3D ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. డైనోసార్ మ్యూజియం మనకు కేవలం వినోదం ఇవ్వడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న చరిత్రను కూడా బాగా చెప్తుంది. వివిధ రకాల డైనోసార్ల గురించి, వాటి చరిత్ర, అవి ఎక్కడుండేవి, ఎలా ఉండేవి, ఎన్ని ఇయర్స్ నివసించాయి, ఈ డీటెయిలింగ్ అంతా కూడా మనకి చాలా క్లియర్గా ఉంటుంది. అసలు మన భూమి మీద ఎన్నో రకాల జీవులు వచ్చిపోయాయి, కానీ మనం వాటి గురించి నేర్చుకోవాలి. భవిష్యత్ తరాలకు కూడా వాటి గురించి తెలియజేయాలి. కిడ్స్కి అయితే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లా ఉంటుంది. ఈసారి మీరు మహాబలిపురం విజిట్ చేసినప్పుడు ఈ మ్యూజియంని అస్సలు స్కిప్ చేయొద్దు. చాలామంది మ్యూజియం అంటే ఏముంటుందిలే అని అనుకుంటారు, బట్ ఈ మ్యూజియం అయితే చాలా వర్త్ అండి. మనీ కూడా 300 రూపీస్ పర్ హెడ్. మీరు చూసి వచ్చిన తర్వాత చాలా బాగుందని మీరే ఫీల్ అవుతారు. ఈ మ్యూజియంలో ప్రత్యేకత ఏంటంటే ఈ డైనోసార్ మ్యూజియంకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఫీల్ వచ్చేస్తుంది. మనం పాతకాలానికి వెళ్ళిపోయామా, డైనోసార్స్ ఉన్న రోజులకు వెళ్ళిపోయామా, అప్పుడు ఇలానే ఉనిందా అన్న ఒక వాతావరణం అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. కేవలం వీళ్ళు డిస్ప్లే చేయడమే కాకుండా అవి ఎలా అరుస్తాయి, ఎలా కదులుతాయి అన్నవి పెట్టడం అనేది కొంచెం ప్రత్యేకతనే చెప్పాలి. సో ఇక్కడ చూస్తున్నంతసేపు మనకి డైనోసార్లు ఎంత పెద్దవో, ఎలా జీవించాయో, ఎందుకు అంతరించిపోయావో అన్న చరిత్ర క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేసి ఉంటుంది. కేవలం ఇది ఒక ప్రయాణమే కాదు, మనకి ఈ మ్యూజియం అనేది ప్రకృతి ఇలా ఉనిందా అని ఒక అవగాహన కూడా మనకి తెలుస్తుంది ఇవి చూడంగానే. నేనైతే మీకు మంచిగా ఈ మ్యూజియం చూపించానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే లైక్స్ని బట్టి ఈ వీడియో అనేది చాలా మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు కదా, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఎప్పుడెప్పుడు
ఎప్పుడు అంటే ఇవి ఏ కాలంకి చెందింది, ఎలా ఉండేవి, ఏం తింటాయి. సో ఈ డిస్ప్లే అంతా మనకి బాగుంటుందన్నమాట. అక్కడ కొన్ని స్కానర్లు కూడా ఉంటాయి, అవి మనం స్కాన్ చేసామంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి. ఆ నేమ్తో పాటు కాకుండా ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. ఈ మిడిల్లో ఉన్న డైనోసార్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక డైనోసార్ కూడా ఇక్కడ పోజిస్తుంది అనమాట. ఆ డైనోసార్ కూడా చాలా బాగుంది. కొంచెం ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళిపోతే 3D ఆర్ట్, అక్కడ వెళ్ళి మనం మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ ద ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్.